ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చూస్తుంటే ఇది అసలు క్రికెటా లేక కేవలం బ్యాటింగ్ ప్రాక్టీస్ మ్యాచా అనిపిస్తోంది కదూ. సాక్షాత్తు విరాట్ కోహ్లీనే అన్నాడు ఈ రూల్ వల్ల బౌలర్లకు ఆప్షన్స్ లేకుండా పోయాయని. ఒకప్పుడు T20 అంటే చెస్ గేమ్ లాంటిది. ఎక్స్ట్రా బ్యాటర్ని తీసుకుంటే బౌలింగ్ వీక్, ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. ఆ రిస్క్ వల్లే కెప్టెన్లు మైదానంలో అద్భుతమైన స్ట్రాటజీలు వేసేవారు. కానీ ఈ రూల్ ఆ రిస్క్ మొత్తాన్ని తుడిచేసింది. ఇప్పుడు టీమ్స్ 11 మందితో కాదు 12 మందితో ఆడుతున్నాయి. బ్యాటింగ్ అప్పుడు ఒక ఎక్స్ట్రా బ్యాటర్, బౌలింగ్ అప్పుడు ఒక స్పెషలిస్ట్ బౌలర్ వచ్చేస్తున్నారు. వికెట్లు పడతాయనే భయం లేకపోవడంతో ఫస్ట్ బాల్ నుంచే గుడ్డిగా బాధేస్తున్నారు. అందుకే ఇప్పుడు 250 కొట్టినా సేఫ్ కాదు. బౌలర్లు కేవలం పంచ్ బ్యాగుల్లా మారిపోయారు. అసలు దీని వెనుక ఉన్నది క్రికెట్ కాదు, ప్యూర్ బిజినెస్. ఎక్కువ సిక్సర్లు పడితే ఎక్కువ ఎంటర్టైన్మెంట్, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎక్కువ వ్యూయర్షిప్, తద్వారా వేల కోట్ల స్పాన్సర్షిప్ మనీ. వ్యాపారం కోసం క్రికెట్ బ్యాలెన్స్నే పణంగా పెట్టేశారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ రూల్ క్రికెట్ను పాడు చేస్తోందా? కింద కామెంట్స్లో చెప్పండి.